ఏమంటున్నారు అవి సర్వ్ చేయడము అడ్ని చేయడము ఎప్పుడైతే రాజకీయ ప్రాబల్యము ఇన్వాల్వ్మెంట్ అగ్రెసివ్నెస్ జనాభా పెరిగింది 25 ఏళ్ళ కింద ఏం జనాభా ఇప్పుడేం జనాభా 40 ఏళ్ళ ఏం జనాభా ఇప్పుడేం జనాభా పని పాటలేనో ఎక్కువ ఉన్నారు బోగస్ పనులు ఎక్కువైతున్నాయి ఇవన్నీ ఫిల్టర్ చేయడానికి సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఏదైతుందో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అధికారాలు ఏంది ఏం చేయవచ్చు అని దాని మీద ఇవన్నీ ఉండగా నేనేమంటున్నా ఆడరాక పందిరి కుర్సా విన్నావా అవన్నీ చెప్పుడు అవసరం లేదు ఎవరే కానీ అట్లాంటి మొన్నటికి 5 స్టేట్లలో ఊడ్చుకోపోవాలి కాదు కదా ఇక్కడ నేను ఒకటే చెప్తున్నా బీజేపీకి రవి సిన్సియర్గా వీళ్ళు ఆధార్ లింకప్ పెట్టమన్నారు ఓటర్ లిస్ట్కు ఎవరు బీజేపీ ఆధార్ లింకప్ పెట్టమన్నారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు డైరెక్షన్స్ ఇరి ప్రతి ఓటర్కు ఆధార్ లింకప్ పెట్టుర్రి మల్టిపుల్ ఓట్స్ అన్ని ఎగిరిపోతాయి విన్నావా ఈడాజాల ఆంధ్రాల తమిళనాడులో బెంగాల్లో ఇవన్నీ ఏవైతుందో బెంగళూరులో ఈ ఓట్లన్నీ ఎగిరిపోతాయి ఆధార్ లింకప్ ఎందుకు పెడతలేరు పెట్టాలి పెట్టుర్రి నాకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మెడల్ అనేది సెన్సస్లా 1991లా పెట్టిన చూడు దాంట్లో అయితే ఇక్కడ ఏది కానీ కుటిల రాజకీయంతోనే మొత్తం వ్యవహారం నడుస్తున్నది 36 ప్రాంతీయ పార్టీలకు పోయిన సంవత్సరం 1192 కోట్ల ఆదాయం ఎవడు బిచ్చగాలేసిర్రా అడక తింటోళ్ళు వేసిర్రా ఏం లేనోళ్ళు వేసిర్రా ఎక్కడికి వెళ్ళి వస్తాయి ఎందుకు ఇస్తున్నారు పని వాళ్ళు దండుకోవడానికే కదా 1192 కోట్లు ఇచ్చినంటే 1,00,000 కోట్ల లాభం పొందితేనే వాడు 1192 కోట్లు ఇచ్చిర్రు ఇంట్లో మొట్టమొదట నెంబర్ 1 ప్లేస్ తెలుగుదేశము నెంబర్ 3 వైఎస్ఆర్సీపీ నెంబర్ 4 బారాస భారతీయ జనతా పార్టీ నెంబర్ 5 జనతా ఇది అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ ఫోరం రాష్ట్ర సమితి బీఆర్ఎస్ తర్వాత జనసేన వీళ్ళు ఏదైతే ఉందో ఇలా మొత్తం డేటా ఉన్నది నీకు పెడతా చూడు ఇక్కడ వీళ్ళు బీజేపీ కూడా మస్తు చేయవచ్చు ఇక్కడ వీళ్ళకి 8 ఎంపీలు 8 ఎమ్మెల్యేలు మొత్తం సగం రాష్ట్రం వీళ్ళ కంట్రోల్ ఉన్నది వాళ్ళ ఎవరికి వాళ్ళే ఏమన్నా అందులో క్యాడర్ తక్కువ లీడర్లు ఎక్కువ అన్నట్టు దాని లీడర్ లెక్క ఇది అది ముక్కుములాట కాంగ్రెస్ కూడా అంతే ఇప్పుడు నేనేం చెప్తున్నా వీళ్ళు రిఫార్మిటీ అన్న దాని మీద గంగా కావేరీ లింక్ ప్రాజెక్టు ఏదైతే ఉందో లింక్ కెనాల్ ప్రాజెక్టు కేఎల్ రావు గారు స్వర్గీయ కేఎల్ రావు గారు 1975 ఇచ్చిండు 2600 కిలోమీటర్లు గంగా నుంచి హరిద్వార్ నుంచి మొదలు పెడితే కావేరీ దాకా తీసుకురావచ్చు విడిచిపెట్టవచ్చు అది టేకప్ చేస్తలేరు రైతుల గురించి పట్టింపు లేదు కదా వాటర్ ప్రాబ్లం ఏముంటుంది అన్నది లేదు అదొకటి నేషనల్ హైవేస్ వేసుకొస్తున్నారు దాని ప్రకారం ఏదైతే టోల్ గేట్ వస్తున్నది ఉన్నది దాదాపు 54,000 కిలోమీటర్లు నేషనల్ హైవేస్ వేసారు అవసరం ఉందా లేని దగ్గర ఇప్పుడు ఏదైతే ఉందో నాగ్పూర్ టు ముంబై ఎక్స్ప్రెస్ వే వేసుకున్నారు విన్నారా హైవే ఉండగా నాగ్పూర్ టు ముంబై గడ్కరీ ప్లేస్ నాగ్పూర్ హెడ్ క్వార్టర్ ముంబైకి సూపర్ ఎక్స్ప్రెస్ వే లైఫ్లో చూడాలి అది 400 చిల్లర అయితే నువ్వు డిసైడ్ చేయకు విద్యాసాగర్ ఒక్కటే సెకను రాష్ట్రాలు భూసేకరణ చేస్తున్నాయి వాళ్ళు కాంట్రాక్టర్కి ఇచ్చి రోడ్ వేసి టోల్ గేట్ పెట్టుకొని పైసలు తీసుకుంటారు ₹1 ఖర్చు పెడతలేరు రాష్ట్రాలు భూసేకరణ చేసేది రాష్ట్రాలు ఇంకొకటి ఇప్పుడు ఒకటి టోల్ గేట్ ₹1,000 టోల్ గేట్ అడిగిన దానికి నేను చెప్తా కేంద్రం కాంట్రాక్టర్ ఇచ్చి రోడ్ వేయించి పైసలు వాళ్ళు తీసుకోమంటుంది భూసేకరణ రాష్ట్రాలు చేస్తున్నాయి కేంద్ర అకౌంట్ లో నువ్వు రాసుకుంటున్నావు అది రాష్ట్రాలు చేసిన నేషనల్ హైవే అథారిటీ ఫండ్స్ వస్తాయి రాష్ట్ర గవర్నమెంట్ చేతులకి వెళ్ళి పెట్టది భూసేకరణ చేసేది రాష్ట్రాలు అరే రాష్ట్రం చేస్తే పైసలు భూసేకరణ చేసే రాష్ట్రాలు పైసలు చెక్ పోస్ట్ పెట్టి మీరు కాంట్రాక్టర్ రోడ్ వేయించి మీరు ఆడికి పైసలు తీసుకుంటారు పదేళ్ళకి ఇచ్చి 5 ఏళ్ళు ఇస్తున్నారు వాస్తవాలు చెప్పాలి సార్ మీరు చెప్పండి అయితే నేషనల్ హైవేస్ చేస్తున్నంత మాత్రాన టోల్ గేట్ చేస్తే తప్పలేదు గతంలో రిపేరింగ్ షాపులు ఎక్కడ పోయినా రోడ్ మీద అవే ఉండేది తప్పలేదు అంటున్నారు ₹20 ₹30 పెట్టమన్నారు సార్ ఇప్పుడు పెట్టడానికి ఏదైతే అడ్డగోలు పెడుతున్నారు అంత మాట పక్క చేయాలి ఒకటి వీళ్ళు గ్యాస్ సబ్సిడీ మన్ను మషాడం కొట్టుకుంటున్న పెట్రోల్ అంటున్నారు కదా ఇక లేబర్ కాస్ట్ ఏమైంది ఎకరాలు ఇవాళ 237 కోట్లకు ఎకరం పోయింది 4,89,000 ఒక గజం హోల్సేల్ లా ఏం రేటు పోయినట్టు అది రేట్లేమో కోట్లలో పోవాలి పెట్రోల్ ఏమో
10 రూపాయలు పెంచద్దు, 10 పైసలు పెంచద్దు. వాడు ఇవాళ 1200కు లేబర్ వస్తలేడు లేబర్ 1500 అంట పర్ డే. పర్ డే 1500. $1,200 వాడు 100 రూపాయలు పెట్టాడు. ఒకటి స్టాటిస్టిక్ తీస్తే దాన్ని తీస్తే ఒక నెల రోజుల యావరేజ్ కార్ వాడితే 400 పెరిగినట్టు. ఇప్పుడు ఒక మోటార్ సైకిల్ మీద 150-200 పెరిగింది నెలకు, పెట్రోల్ ఎన్హాన్స్మెంట్ మీద. నేను ఏమంటున్నా, వీళ్ళకి ఫ్యూచర్ లేదు. ఇలా రేపు గ్యాస్ నిల్వలు అయిపోతే 20 ఏళ్ళకు 30 ఏళ్ళకు. ఆల్టర్నేట్ ఏంది ఆలోచిస్తురా? సోలార్ ప్యానలింగ్ పోతలేరు, ఏం చేస్తున్నారు? అదొకటి. డాలర్ రేటు 96 దాటిపోయింది. డీజిల్ పొయ్యిలు వచ్చినాయంట కదా సార్, గ్యాస్ పెట్టి డీజిల్ గ్యాస్ అన్నది పక్కన పెట్టాలి. ఆల్టర్నేట్ ఏదైతుందో సిస్టమ్ డెవలప్ చేయాలి. సోలార్ ఏదైతుందో ఇంటింటికి దానికి. ఇది వరకు మళ్ళీ ఊదుకుంటాం. అడవిలో కూడా లేదు కదా, అడవిలోకి 48.7 డిగ్రీలకు పోయిందంటే ఇంకో 3-4 ఏళ్ళు అయితే 50 దాటిందంటే మనిషి మనుగడ ఉండదు. భూమి మీద మొత్తం నాశనం అయిపోతారు. గ్లోబల్ వార్మింగ్ అనేది ఘోరం. అది నేనేమంటున్నా, ఫ్యూయల్ బర్నింగ్ నేను చెప్పాలా? ఇవాళ డెన్మార్క్ లా 97% ఈవీ కార్లు కొంటున్నారు. నేను మొత్తం ప్రపంచంలో వరస్ట్ మన దగ్గర జపాన్ లో 103, మన దగ్గర 106. మిగతా 94 కార్లు డీజిల్ పెట్రోల్ ఉంటాయి. ఎందుకు గ్లోబల్ వార్మింగ్? ఎన్ని లక్షల టన్నుల ఫ్యూయల్ బర్న్ అయితే ఎందుకు సార్ మరి గవర్నమెంట్ ఎందుకు టేక్ ఓవర్ చేయాలి? గవర్నమెంట్ ఎవరికి పట్టింపు ఉన్నది? 5 ఏళ్ళు రావాలి, రుద్దుకోవాలి. మేడ్ ఇన్ ఇండియా అంటారు. అవన్నీ పక్క పెట్టరు. కేంద్ర ప్రభుత్వము ఈవీ కార్లు ఉన్న దాని మీద ట్యాక్స్ అన్నది కాదు. నేను ఏమంటున్నా, అదొకటి. ఇప్పుడు కొత్తగా ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి నేను ఏమంటున్నా, అవన్నీ చేసుడు కాదు. చైనా సోలార్ ప్యానెల్ అన్ని చైనా వాడిస్తాడు, లిథియం బ్యాటరీస్ అన్ని చైనా వాడిస్తాడు. మన వాళ్ళు చేసింది ఏమున్నది? దిగుమతి తప్ప. ఇంకొకటి 46 లక్షల యూనిట్లు రేపు ఈవీ సెంటర్లు పెట్టమని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిన్న డిక్లేర్ చేసింది. ఇప్పటిదాకా చైనా గురించి చెప్పాను. నెదర్లాండ్స్ కి వెళ్ళి సెమీ కండక్టర్స్ తీసుకొచ్చింది ఎవరండి? ఇప్పుడు మన దగ్గర కూడా 1 by 1 చిప్ లెవెల్ స్టార్ట్ మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ అంటే మనం ఎందుకు చేసుకోలేదు? అదే చెప్తున్నా నేను. ఇక్కడ మీరు స్టేజ్ మీద నేను చేసినట్టు అంత స్పీడ్ లో పోతలేదు. 12 ఏళ్ళు అయిపోయింది. స్పీడ్ ఎక్కడ ఉన్నది? హైవేల మీద ఉన్న స్పీడ్ అన్నిటి మీద ఉండాలి కదా, అది లేదు కదా. రాష్ట్రాలుగా చెప్పినది చెప్పింది అన్నది వాళ్ళ ఫండ్సే. ఇప్పుడు ఫ్యూచర్ ప్లానింగ్ ఏముండాలి? మేము ఉండము ఇంకో 20-30 ఏళ్ళ అయిన తర్వాత. అయితే ఏదైతుందో నీకు రేపు రాబోయే పరిస్థితుల్లో వంటలకు ఏ రకంగా సోలార్ సిస్టమ్ డెవలప్ చేయాలి, వాళ్ళకు ఎలక్ట్రికల్ దాని మీద రావాలి. పవర్ జనరేషన్కు ఇలా థర్మల్ పవర్ బంద్ చేసి నువ్వు మొత్తం సోలార్ ప్యానలింగ్లో ఐడల్ పవరింగ్లో విండ్ పవర్లో పోవాలి. ఇవన్నీ పోవాలన్నది లేదు కదా. ఎక్కడ ప్లానింగ్? మొత్తము అధికారులకు ఇవ్వడం లేదు. వాడు గులాంగిరి తప్ప వాడు స్వతహాగా వాడి నిర్ణయాలు అమలయ్యే పరిస్థితిలో లేదు. మొత్తం రాజకీయ పెత్తనం వాడు చెప్పింది వీడు చేయాలి. ఆ దరిద్రంతోనే దేశం ఇట్లా తగులబడిపోతున్నది. ఇక్కడ వీళ్ళు ఆధార్ లింకప్ పెట్టాలి, పెడతలేరు. మొత్తం పెట్రోల్ డీజిల్ వ్యాట్ తీసి పడేసి జిఎస్టీలకు తీసుకురండి, తెస్తలేరు. ఎందుకు? రాష్ట్రాలు దోసుకోవచ్చు. ఇక్కడ వీళ్ళు ఇంకా పోతే గ్యాస్ సబ్సిడీ ఎన్ని రోజులు ఇచ్చుకుంటూ పోతారు? గ్యాస్ ఇవాళ 3 నెలలు యుద్ధం కాగానే కిందమంటే ఇప్పుడు మొత్తం ఇవాళ వరి ధాన్యాల కాడ ఎందుకు లేట్ అవుతుంది తెలుసా? ఎవరికి తెలియదు. బీఆర్కేలు వచ్చిన లేబరు అమ్మాలి గ్యాస్ దొరకక మొత్తం బ్యాక్అవుట్ వెళ్ళిపోయారు. అది గ్యాస్ ప్రాబ్లమే కదా. అది అక్కడ ఎందుకు వాడు వచ్చి వాడికి వాళ్ళు లేబర్ లేరు, వెళ్ళిపోయారు మొత్తము. వాళ్ళు బీహారు, ఛత్తీస్గఢ్, బెంగాల్, జార్ఖండ్ వాళ్ళు లేబర్ మొత్తం బ్యాక్అవుట్ వెళ్ళిపోయారు. అటువంటి అప్పుడు వీళ్ళు ఫ్యూచర్లో ఏమున్నది? ఇక పోతే బడ్జెట్ గురించి సాయికిరణ్ అడిగాడు. మొత్తం ఫిగర్ గ్యామ్లింగే. వీళ్ళు వాళ్ళు కాదు, ప్రతి ఒక్కరు ఫిగర్ గ్యామ్లింగే. గవర్నమెంట్ అయినా, స్టేట్ అయినా, సెంటర్ అయినా ఫిగర్ గ్యామ్లింగ్ ఇస్తారు. ఏంటో చూడు, అరే మోసకి బెల్లం పెట్టి 2 చేతులు కట్టేసి నాకు ఇచ్చుకోవాలి. మోసకి నోటికి అందది నాకదు. మళ్ళీ రెస్ట్రిక్షన్ పెడతారు. 3 నెలలకోసారి 4 క్వార్టర్లలో ఏం చేస్తారు? లాస్ట్ క్వార్టర్ మొత్తం ఇక పెడతారు. ఎందుకంటే మొత్తం బ్యాన్ పెడతారు. వాడు ఎస్సీఓ బిల్ పాస్ చేయడు, ఏ ఒక్క పైసా రాదు. ఈ రకంగా నేను ఏమంటున్నా, వీళ్ళకు ఒక ఆర్గనైజ్డ్ సిస్టమ్ అన్నది మొత్తం ఇప్పుడు
పొలిటికల్ వచ్చినోడు 5 ఏళ్లలో హైజాక్ చేసి Right. లాంగ్ రన్లో ఏం చేయాలన్న దాన్ని మేము ఇప్పుడు నీకు ఆర్డర్ చెప్తాను కదా, తహసీల్దార్కు డిఆర్ఓ ఇచ్చినంటే ఆ మంత్రి ఎట్లా సంతకం పెట్టిండు? పెట్టిండు. ఫైల్ ఏం ఎంత పారదర్శకంగా ఎంత ఎంత అకౌంటబిలిటీగా పనిచేస్తున్నది ఉండదు. ఒక తహసీల్దార్కి వెళ్ళి ఏదో 10 గ్రామాలు చేసినాడు అవి మొత్తం జిల్లా మండలాలు అన్నిటికీ డిఆర్ఓ అంటే ఏంది, స్పెషల్ రేట్ ఎంక్వైరీ ఉండదు. అది ఏది ఏమన్నా కూడా నేనేమంటున్నా ఇప్పటికి కూడా తేరుకోవాలి. రాజకీయ నాయకులలో అవగాహన రావాలి. అరే నాయన ఎంత సంపాదించుకున్నా జయలలిత ఏడు చచ్చిందిరా, సత్యసాయిబాబా ఏడు చచ్చిండు, ఏం ఎత్తుకపోయి ఎన్టీ రామారావు ఏం ఎత్తుకపోయిండు, అన్ని సంపాదించిన ఆఖరికి వస్తే ఏమున్నది, కుక్క బతుకు తప్ప. అలెగ్జాండర్ కూడా అలెగ్జాండర్ అన్ని మొత్తం చేతులు ఇట్లా పెట్టిండు. అలెగ్జాండర్ ఎందుకు వచ్చేది, ఎందుకు మన దగ్గర ఐకమత్యం ఎప్పుడైతే లోపించిందో, కళింగ యుద్ధం తర్వాత అశోక చక్రవర్తి ఏం చేసిండు, మొత్తం శాంతి 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 అని మొత్తం కొడుకు బిడ్డ అందరిని తమ్ముని అందరినీ శ్రీలంక ఇవాళ బుద్ధిజం అక్కడ పెరిగింది. అప్పుడు అలెగ్జాండర్కి ఏమైంది తెలిసిపోయింది, మొత్తం ఇండియాలో అంత అస్త్ర సన్యాసం చేసారు, ఎవడు కత్తులు పట్టరు కటార్లు పట్టరు వేసుకోవచ్చు అని. ఇప్పుడు ఆడికెళ్ళి మన దగ్గర రాని తర్వాత ఇప్పుడు రాజకీయం వచ్చింది. బ్రిటిష్ పీరియడ్లో వానికి భయపడి చేద్దరు, నిజాం పీరియడ్లో భయపడి పని చేద్దరు. ఇప్పుడు ఎక్కడ ఉన్నది మొత్తం ఫుల్ ఫ్రీడమ్ ఉంది కదా రాజ్యాంగం గురించి. అట్లా నేను ఏమంటున్నా, కృతజ్ఞత భావం అన్నది మొత్తము మనిషికి శాశ్వతం. నావోడు నేను చేసింది ట్రాన్స్పరెన్సీ, ఒక్క జీవో దొరకదు మీకు ఆన్లైన్లో. ఇవన్నీ ఎందుకంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంత అన్ని తోడదొంగలే, అన్ని తోడదొంగలే. ఇక్కడ ఇవ్వలేం కాదు, కేసీఆర్ ఏం పూస కాదు, ఇక్కడ ఎవడు ఆదిత్యనాథ్ లేడు, రేవంత్ రెడ్డి ఆదిత్యనాథ్ గాడు, ఇంకెవ్వరు కూడా ఆదిత్యనాథ్ గారు. దేశంలో ఆదిత్యనాథ్ ఒక్కడే మునగాడు మొత్తం నీకు ఎవడన్నా వాని మీద ఉంచితే ఆకాశం మీద ఉంచినట్టేనే జీతం కూడా మఠానికి ఇస్తున్నాడు. అవును, నువ్వేం మాట్లాడతావు విద్యాసాగర్? నీకు బిజు పట్నాయక్ 1947లో పైలట్, ఆయన కొడుకు నవీన్ పట్నాయక్ మొన్న 24లో రిటైర్ అయినాడు. అయ్య సంపాదించిన ఆస్తి, కొడుకు సంపాదించిన ఆస్తి 7 కోట్లు. నీ కేసీఆర్ ఖాందాన్లా ఒక్కొక్క ఇయర్ తీసుకురా మొత్తము మాట్లాడుతున్నావు. ఎలక్షన్ పీరియడ్ మాట్లాడు మస్తు. సంతోష్ గారికి 6,000 కోట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఎక్కడికి వెళ్ళి సంపాదిస్తాడు? బీఆర్ఎస్ పార్టీ నమ్మి మాకు ఆయన అన్నదాన్ని మనం స్వాగతించాలి. ఎందుకంటే ఒక ఆదిత్యనాథ్ యోగి లాంటి వాళ్ళు అంటే అన్ని రాష్ట్రాల్లో ఉండాలని అంటే అది జరిగే పని కాదు. కానీ కనీసం ఆయన ఫాలో అవ్వండి. అంటే ముఖ్యమంత్రి రావాలంటే ఇదే చెప్తాను, నీకు ఉదాహరణ చెప్తా. నేను చూసిన నా వయసులో 68 ఏళ్ళ వయసులో నేను హైదరాబాద్ వచ్చి 56 ఏళ్ళైంది, 8th క్లాస్లో వచ్చిన. రెవెన్యూ మంత్రులల్లా ఒక్కడు నాన్ కరప్ట్, ₹1 లంచం తీసుకునేవాడు అశోక్ గజపతి. మిగతా మొత్తం ఇంకా ₹1 లంచం తీసుకోవాలి, ఒక పైరవి నడవాలి, ఎవరు ఏం చేయలేదు. పవన్ కళ్యాణ్ కూడా ఒక రకంగా ఆయన ఇచ్చిన జీతం అంతా కూడా పేద పిల్లలు ఖర్చు పెడుతున్నారు. అంటే మనం మంచిగా తీసుకుందాం. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ దేశం బాగుపడాలంటే క్రికెట్ బ్యాన్ చేయాలి, సినిమాలు కూడా బ్యాన్ చేయాలి. వీళ్ళు పెద్ద బిచ్చగాళ్ళు, స్టార్లు, రియల్ హీరో ఎవడు? పాకిస్తాన్ బార్డరు, బంగ్లాదేశ్ బార్డరు. వాడు సలీలనే మొన్న పోయినా కదా 0 డిగ్రీలా పనిచేస్తున్నాడు. ఒకరికైనా ఉందా? పొద్దుగాలు ఏమని నీ ముడ్డి మూతి చెత్త చెలారం ఎత్తుకపోయేటోడు. రెండోవాడు సైన్యం తర్వాత, మూడోవాడు నర్సులు హాస్పిటల్ అన్ని ఎత్తుకొచ్చాడు. సినిమా బడ్జెట్ ఏది 100 కోట్లు 1000 కోట్లు ఎవరి సొమ్ము? టికెట్లు పెంచి పబ్లిక్ ను ముండమోపుతారా? అందుకనే రైట్. ఏదేమైనా సార్ మనం ఒక డిస్కషన్ లో మార్పు రాదు సార్. ఈ మార్పు కోసం ఎన్నో ఏళ్ళుగా కష్టపడతారు, అందరూ కూడా మాట్లాడుతున్నారు.